బాలయ్య కొరటాల శివ గార్ల కాంబినేషన్లో ఓ కొత్త సినిమా స్టార్ట్ అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ను ఆగస్టు నుంచి మొదలు పెడతారట. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేస్తారట. మొదట్లో ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. ఈ మేరకు గాసిపులు కూడా నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. కానీ సమ్మర్లోనే ఈ సినిమా వస్తుందంటూ నిర్మాతలే అధికారికంగా ప్రకటించడంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అసలు ఈ సినిమా కథ ఏంటి? బాలయ్యను కొరటాల శివ గారు ఎలా చూపించబోతున్నారు? రొటీన్ మాస్ మసాలా సినిమాను తీయబోతున్నారా, లేక తన మార్కు కూడా ఉండేలా కమర్షియల్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ కథనే బాలయ్య కోసం కొరటాల శివ గారు సిద్ధం చేశారా అన్న ప్రశ్నల గురించి, ఈ తరహా అంశాలతో వస్తున్న వార్తల గురించి, వీడియోల గురించి కాసేపు పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కడం వెనుక జరిగిందేంటి? దేవరా 2 సినిమాకు బాలయ్యతో తీయబోయే సినిమాకు సంబంధం ఏంటి? మధ్యలో బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజతో అనౌన్స్ చేయించి ఆపేయించిన సినిమాకు కొరటాల శివ గారితో తీయబోయే సినిమాకు లింక్ ఏంటి? బాలయ్య కొరటాల శివ గారుల సినిమాకు ఒకరు కాదు ఏకంగా 2 నిర్మాతలు ఉండటానికి కారణం ఏంటి అన్న అంశాల గురించి, ఈ సినిమా తెర వెనుక జరిగిన వ్యవహారం గురించి క్లియర్గా చెప్పుకుందాం. కొరటాల శివ గారు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రచయితగా తన కెరీర్ను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. బోయపాటితో గొడవల వల్ల స్టార్ హీరోల సినిమాలకు కథలను రాయటం మానేసి తన కథలకు తానే దర్శకత్వం కూడా వహించాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఆయన. 2005లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్రా సినిమాకు మాటలను రాసింది కొరటాల శివ గారే. బాలయ్య హీరోగా 2010లో వచ్చిన సింహ సినిమా కథ కూడా కొరటాల శివ గారిదే. కథ, మాటలు, డైలాగ్స్ అన్నీ కూడా కొరటాల శివ గారే రాసిన పూర్తి క్రెడిట్ని మాత్రం బోయపాటి శ్రీనుయే సింహ సినిమాకు నిమిత్తం తీసేసుకున్నాడు. సింహ సినిమా టైటిల్స్లో కొరటాల శివ గారి పేరే వేయలేదు. దీంతో మనస్తాపం చెందిన కొరటాల శివ గారు బోయపాటి టీం నుంచి వైదొలిగి సొంతంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద పట్టు సాధించి దర్శకత్వం నేర్చుకుని మరి 2013 నుంచి సినిమాలను తీయటం మొదలుపెట్టారు. మిర్చితో దర్శకుడిగా కొత్త జర్నీని స్టార్ట్ చేసి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య, దేవరా అంటూ వరుసగా సినిమాలను తీస్తూ వచ్చారు. కొరటాల శివ గారి సినీ కెరీర్ భరత్ అనే నేను సినిమా వరకు ఓ రేంజ్లో నడిస్తే ఆచార్య సినిమా నుంచి పూర్తిగా డౌన్ఫాల్లో నడుస్తోందన్నది పచ్చి నిజం. 2022 సంవత్సరంలో వచ్చిన ఆచార్య సినిమా కొరటాల శివ గారి తలరాతనే మార్చేసింది. ఆయన ఇమేజ్ను నాశనం చేసింది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత కొరటాల శివ గారిపై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. నెట్టింట భారీగా ట్రోలింగ్ చేశారు. ఆచార్య సినిమా ఫ్లాప్ భారాన్ని ఓ రకంగా కొరటాల శివ గారు ఒక్కరే మోయాల్సి వచ్చింది. అంతేకాదు చివరకు చిరంజీవి గారి కామెంట్లు కూడా కొరటాల శివ గారిని ఇబ్బంది పెట్టాయి. కొందరు దర్శకులు సెట్స్ మీదకు వచ్చి అప్పటికప్పుడు సీన్లు రాస్తున్నారని, పూర్తి స్క్రిప్ట్ను ముందే రాసుకుంటే ఫ్లాపులు ఉండవంటూ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఓ సినిమా సక్సెస్ మీట్లో చిరంజీవి గారు కామెంట్లు చేయడంతో ఆ కామెంట్లు కొరటాల శివ గారిని ఉద్దేశించి చేసినవే అంటూ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. తద్వారా సినీ ఇండస్ట్రీలో ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. అయితే ఈ కామెంట్లకు, ఈ ప్రచారానికి కౌంటర్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు స్పందించడం గమనార్హం. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ తర్వాత అంతకుముందే ఎన్టీఆర్ గారితో అనుకున్న దేవరా సినిమా ప్రాజెక్టు ఆగిపోవడం ఖాయమంటూ ప్రచారం జరిగిన కొరటాల శివ గారిపై ఉన్న నమ్మకంతో ఆ సినిమాను ఎన్టీఆర్ గారు ఆపేయలేదు. 2024 సంవత్సరంలో దేవరా సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చినా సెకండ్ పార్ట్ కూడా ఉందని హింట్ ఇచ్చినా 2 ఏళ్లు గడిచిన దేవరా 2 సినిమాపై ఎలాంటి వార్తలు లేవు. నిజానికి దేవరా సినిమా వల్ల నిర్మాతకు వచ్చిన నష్టమేమీ లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయింది ఏమీ లేదు. వచ్చిన కలెక్షన్లతో, సినిమాలో ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్లతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీయే. అయినా సరే ఎక్కడో తేడా జరిగిపోయింది. హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మధ్య ఎక్కడో ఏదో విషయంలో తేడా జరిగింది. అందుకే లాభాల ప్రాజెక్టే అయినా సెకండ్ పార్ట్ మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. అసలు దీన్ని సీక్వెల్ను చేయడానికే ఎన్టీఆర్ గారు కూడా మొగ్గు చూడటం లేదన్నది వాస్తవం. నిజానికి దేవర సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆ సక్సెస్లో 1% షేర్ కూడా కొరటాల శివ గారికి దక్కింది లేదు. కొరటాల శివ గారి గత సినిమాల రేంజ్లో కథ లేకపోవడం వల్ల కావచ్చు, ఈ దేవర సినిమా కమర్షియల్ హిట్ అయినా దర్శకుడికి మాత్రం పెద్దగా పేరు వచ్చిందేమీ లేదు. ఆచార్య సినిమా డిజాస్టర్ వల్ల కావచ్చు, దేవర సినిమా కథలో మెరుపులు లేకపోవడం వల్ల కావచ్చు, కొరటాల శివ గారితో సినిమాని చేసేందుకు స్టార్ హీరోలు ఎవరు ముందుకు రాని పరిస్థితి. దర్శకుడిగా కొరటాల శివ గారి కెరీర్ ఇక ముగింపునకు వచ్చేసినట్టేనంటూ వార్తలు కూడా వచ్చిన పరిస్థితి. చివరకు 2 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఓ సినిమాను కొరటాల శివ గారు ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్లో ఉన్న బాలయ్యతో ఓ కథను ఓకే చేయించుకున్నారు.
జూన్ నెల 25వ తారీఖున ఆ సినిమా ప్రారంభోత్సవ వేడుకను అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కూడా. మధ్యలో అఖండ 2 సినిమా తప్పితే వరుస హిట్లతో ప్రస్తుతం బాలయ్య గారు సక్సెస్ ట్రాక్లోనే ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. మరోవైపు కొరటాల శివ గారు మాత్రం డౌన్ఫాల్లో ఉన్న పరిస్థితి. సినీ ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ ఉన్న వాళ్ళ వైపే పరుగులు తీస్తే రోజులవి. మరి ఏరుకోరి మరి కొరటాల శివ గారితో బాలయ్య గారు ఎందుకు సినిమాను ఓకే చేశారు? వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అవడం వెనక ఉన్నదెవరు అన్న వివరాల్లోకి వెళ్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. దేవర సినిమాకు నిర్మాత ఎవరో గుర్తుందా? సుధాకర్ మిక్కిలినేని గారు నిర్మాతగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ సినిమాతోనే. దీని తర్వాత దేవర 2 సినిమాను తీద్దామనుకున్నారు. 3 సినిమాగా విశ్వక్సేన్తో ఓ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దేవర సినిమా వచ్చి 2 ఏళ్లు గడిచినా 2వ పార్టుకు శ్రీకారం చుట్టలేదు. విశ్వక్సేన్తో అనుకున్న సినిమా షూటింగ్ కూడా ఇంకా పట్టాలెక్కలేదు. దీనికి ప్రధాన కారణం దేవర పార్ట్ 2 సినిమా. కొరటాల శివ గారితో 2 సినిమాలు తీసేందుకు సుధాకర్ మిక్కిలినేని గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేవరా పార్ట్ 1 సినిమాను అయితే తీసేలే కానీ 2వ పార్ట్ మాత్రం ముందుకు కదలటలేదు. ఎన్టీఆర్ గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో అని ఎన్నాళ్ళు ఎదురు చూసేలే కానీ చివరకు ఫలితం లేకపోవడంతో మరో హీరోతో మరో సినిమాను చేసేందుకు కొరటాల శివ గారిని ఒప్పించారు. మరోవైపు సుధాకర్ చెరుకూరి అనే నిర్మాతతో కూడా ఓ వింత పరిస్థితి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ను ప్రారంభించి 2016 సంవత్సరం నుంచే సినిమాలను తీయటం మొదలుపెట్టారు ఆయన. నాని ప్యారడైజ్ సినిమాతో పాటుగా చిరంజీవి గారితోనూ సినిమాలు తీసిన ఈ నిర్మాతే 2024 సంవత్సరంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో మోక్షజ్ఞ హీరోగా నటించాల్సిన సినిమాకు ఈ సుధాకర్ చెరుకూరి గారే నిర్మాత. అయితే ఆ ప్రాజెక్టు అసలు స్టార్ట్ కాకముందే, ప్రారంభోత్సవం జరుపుకోకముందే అర్ధాంతరంగా ఆగిపోయింది. కారణాలు ఏమిటో ఏమో కానీ ప్రశాంత్ వర్మతో సినిమాకు బాలయ్య గారు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ను చూపించలేదు. కట్ చేస్తే ఇటు మోక్షజ్ఞ కూడా ఎప్పట్లో సినిమాల్లోకి వచ్చేట్టు కనిపించలేదు. ఆదిత్య 999 మ్యాక్స్తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని, క్రిష్ గారు దర్శకత్వం వహిస్తారని అప్పట్లో వార్తలు వచ్చేలే కానీ అవన్నీ పుకార్లేనని బాలయ్య సినిమాల లైనప్ను చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకొని బాలయ్యకు అడ్వాన్స్ను కూడా ఇచ్చిన నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు మాత్రం ఇరకాటంలో పడ్డారు. అసలు ఈ సినిమాను బాలయ్య గారు ఎందుకు క్యాన్సిల్ చేశారన్నది ఇప్పటికీ మిస్టరీయే. గతంలో లాగా మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, కథను విని ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నటించాల్సిందే అంటూ పట్టుబట్టే పరిస్థితుల్లో నిర్మాతలు ఇప్పుడు లేరు. హీరోల దయా దాక్షిణ్యాల మీదే నిర్మాతలు కూడా ఆధారపడి బ్రతుకుతున్నారు. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ తీయబోయే సినిమా కోసం బాలయ్యకు అడ్వాన్స్ నిమిత్తం ఇప్పటికే భారీగా డబ్బులు ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి గారు 2 ఏళ్లు ఓపికగా ఎదురుచూశారు. చివరకు బాలయ్య వద్దకు వెళ్ళి తన పరిస్థితిని వివరించడంతో మోక్షజ్ఞతో కాదు, నాతో సినిమాను తీసుకోండి, మంచి దర్శకుడిని, మంచి కథను రెడీ చేసుకుని రండంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా సుధాకర్ చెరుకూరి గారి వద్ద బాలయ్య డేట్స్ రెడీగా ఉంటే సుధాకర్ మిక్కిలినేని గారి వద్ద కొరటాల శివ గారి డేట్స్ రెడీగా ఉన్నాయి. నిర్మాతలు ఇద్దరు స్నేహితులే కావడంతో ఒకరి పరిస్థితి మరొకరు తెలిసి మొత్తానికి ఇద్దరు కలిసి ఓ సినిమాను చేయాలని ఫిక్స్ అయిపోయారు. మంచి కథను రెడీ చేస్తే బాలయ్యతో సినిమాను చేసే ఛాన్స్ దక్కుతుందంటూ కొరటాల శివ గారితో చెప్తే ఆయన తన వద్ద ఉన్న ఓ మంచి కథకు తుది మెరుగులు దిద్ది పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేశారు. అదే కథను బాలయ్యకు చెప్తే ఆయనకు నచ్చడంతో మొత్తానికి ఈ నిర్మాతలిద్దరి భాగస్వామ్యంలో బాలయ్య కొరటాల శివ గారుల సినిమా రెడీ అవుతుందన్నమాట. ఇది ఈ సినిమా తెర వెనక జరిగిన కథ. నిజానికి ఈ సినిమాను ఓకే చేసి బాలయ్య చాలా రిస్క్ చేస్తున్నట్టే లెక్క. కొరటాల శివ గారితో సినిమా అంటే నెట్టింట ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. తమ హీరోలకు అటర్ ఫ్లాప్ సినిమాను ఇచ్చిన కొరటాల శివ గారిపై ఇప్పటికీ ఆ హీరోల అభిమానులకు కోపం తగలేదు. మరి బాలయ్యతో తీయబోయే సినిమా పూర్తయ్యే నాటికి, రిలీజ్ అయ్యే నాటికి నెట్టింట జరిగే విష ప్రచారాన్ని కొరటాల శివ టీం ఎలా తట్టుకుంటుందో, కొరటాల శివ గారు ఎలా నెగ్గుకు తోస్తారో చూడాల్సి ఉంది. ఇదండి కొరటాల శివతో బాలయ్య తీయబోయే సినిమాకు సంబంధించిన తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.